హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. నా పేరు సత్యనారాయణ. ఒక రెడీ టు మూవ్ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ తో మేము ముందుకు వచ్చామండి. ఆ ప్రాజెక్ట్ ఏం వచ్చేసి సుమధుర హారిజన్. ఏదైతే మీరు ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఉందో అదే అండి మన ప్రాజెక్ట్. ఇందులో వచ్చేసి మనకు 4 టవర్స్ అయితే ఉంటాయి. మనకు ఏం ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయంటే ఇందులో వచ్చేసి ఓన్లీ 3 BHK ఫ్లాట్స్ అండి. మనకు లొకేషన్ లైన్స్ పరంగా చూసుకున్నట్టయితే ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు హైటెక్ సిటీ చాలా నియర్ బై అనేది ఉంటుంది. కొండాపూర్ ఆర్టీఏ ఆఫీస్ నుంచి కనుక చూసుకున్నట్టయితే జస్ట్ మనకి ఇది 3 to 4 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. హైటెక్ సిటీ నుంచి 6 to 7 కిలోమీటర్స్ అయితే ప్రాజెక్ట్ ఉంటుంది. ఇటు కొత్తగూడ ఎక్స్ రోడ్ కానీ బొటానికల్ గార్డెన్ కానీ దేని పరంగా చూసుకున్నా కానీ చాలా బెస్ట్గా ఉంటుంది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కనెక్టివిటీ కూడా చాలా ఈజీగా ఉంటుందండి. ప్రాజెక్ట్ వచ్చేసి మీకు ఒకసారి ప్రాజెక్ట్ నియర్ బై చూద్దామని. నియర్ బైలో మీకు ఏముంది రోడ్ కనెక్టివిటీ కూడా చూడొచ్చండి. మీరు రోడ్ కనెక్టివిటీ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా మంచి రోడ్ అయితే 100 feet 200 feet రోడ్ అయితే కనెక్టివిటీ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఫుల్లీ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయండి అండ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి చాలా అండి. అంటే నియర్ బై బ్యాంక్స్ కానీ అన్ని ఫెసిలిటీస్ కూడా ఉన్నాయండి. ఇది వచ్చేసి మనకి SMR వినాయకాన్య ప్రాజెక్ట్ ఉంటుంది. దానికి నియర్ బై వచ్చేసి మనకి ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. ఆల్రెడీ రెడీ టు మూవ్ అండి. ది బెస్ట్ ప్రైస్ లో ఇన్వెస్టర్ అండ్ ల్యాండ్ లార్డ్ షేర్ ఫ్లాట్స్ అయితే మనకి ఇందులో అవైలబుల్ లో ఉన్నాయి. మీరు ప్రజెంట్ చూసినట్టయితే టోటల్ ఓవరాల్ ప్రాజెక్ట్ అనమాట. ఇందులో వచ్చేసి మనకు ప్రాజెక్ట్ 5 acres లో ఇస్తున్నారండి. 5 acres లో 4 టవర్స్ వస్తాయి. మనకు ఓన్లీ 3 BHK ఫ్లాట్ మాత్రమే ఇందులో అవైలబుల్ లో ఉన్నాయి. అవి కూడా రెడీ టు మూవ్ అన్నమాట. ఇది వచ్చేసి మనకు మెయిన్ ఎంట్రన్స్ అనమాట. మెయిన్ ఎంట్రన్స్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఫుల్లీ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీతో పాటు మంచి అమ్యూనిటీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ విధంగా ఉంటుందండి టోటల్ ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్టయితే. ఇది చూస్తున్నారు కానీ ఇది మొత్తం ప్రాజెక్ట్ అన్ని మెయిన్ ఎంట్రన్స్ అనమాట. మెయిన్ ఎంట్రన్స్ పరంగా కానీ ఎంట్రీ పరంగా కానీ ఒకటి ఎగ్జిట్ గేట్ ఒకటి ఎంట్రీ గేట్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తారు. ఈ విధంగా టవర్స్ అయితే వస్తుంటాయి అన్నమాట. మనకు క్లబ్ హౌస్ లో కూడా మంచి మంచి అమ్యూనిటీస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఈ పక్కన చూసుకున్నట్టయితే ఇంకో గేటెడ్ కమ్యూనిటీస్ ఇవన్నీ ఉంటాయండి. చాలా బాగుంటుందండి. మంచి రోడ్ కనెక్టివిటీ తోటి ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ పక్కనే మై హోమ్ వాళ్ళ ప్రాజెక్ట్ కూడా ఉంది. అండ్ అదే కాకుండా ది బెస్ట్ బడ్జెట్ లో మాత్రం ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. మీకు ఇంకా దీనిలో సంబంధించిన ఏమేమి అమ్యూనిటీస్ వస్తున్నాయంటే స్విమ్మింగ్ స్పార్క్స్ కానీ పార్టీ లాన్ కానీ ఓపెన్ ఎయిర్ థియేటర్ కానీ జాగింగ్ ట్రాక్ కానీ పెట్ పార్క్ కానీ థర్మటిక్ స్కల్ప్చర్ కోర్ట్ కానీ అండ్ ఫ్లోరల్ గార్డెన్ వస్తుంది. అవుట్డోర్ జిమ్ ఇవన్నీ వస్తాయండి. అంటే ఒక మంచి లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీలో కావాల్సిన అన్ని అమ్యూనిటీస్ అయితే రెడీ టు మూవ్ ప్రాజెక్ట్ కాబట్టి ది బెస్ట్ అని మనకి ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా చాలా బాగుంటుంది. ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ గా ఉంటుందండి. టోటల్ ఓవరాల్ గా అయితే ప్రాజెక్ట్ సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. ఇందులో ప్రైస్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే మనకు 12,000 కి ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ అయితే ఇస్తున్నారు అనమాట. అంటే అమ్యూనిటీస్ కానీ క్లబ్ హౌస్ కానీ టోటల్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ కలిపి మనకు 12,000 12,000 రూపీస్ అయితే పడుతుంది. అండ్ ఇందులో దీనికి సంబంధించి ఎటువంటి కమిషన్స్ ఏజెంట్స్ ఉండరండి. మీరు మధ్యలో ఎవరికి కమిషన్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం అయితే ఉండదండి. డైరెక్ట్ గా మనకి ల్యాండ్ లార్డ్ షేర్స్ ఫ్లాట్స్ అన్నమాట. కొన్ని ఇన్వెస్టర్ షేర్ కూడా ఫ్లాట్స్ ఉన్నాయండి. మనకు ఈ విధంగా చాలా మంచి అపార్ట్మెంట్ ప్రాజెక్టు. టోటల్ ఓవరాల్ గా కనుక చూసుకున్నట్టయితే మనకి ఇందులో ఓన్లీ రెడీ టు మూవ్ ప్రాజెక్ట్ అనమాట. ది బెస్ట్ ప్రాజెక్ట్ కొండాపూర్ కనెక్టివిటీ పరంగా చూసుకున్నట్టయితే మంచి మంచి లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ ప్రాజెక్ట్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కోసం కింద డిస్క్రిప్షన్ లో నెంబర్ కాంటాక్ట్ చేయండి. చేసినట్టయితే ల్యాండ్ లార్డ్ వాళ్ళకి మీ నెంబర్ షేర్ చేస్తారు. వాళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ మీకు ప్రొవైడ్ చేస్తారు. థ్యాంక్ యూ.